ఈరోజు నేనైతే అపోలా ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము. దానికి మనం అపోలా ఫిష్ ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. అలా షాప్ అంకుల్ని కట్ చేసి ఇవ్వమంటే కట్ చేస్తాడు. మనం ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ ఎట్లా చేసుకోవాలంటే సాల్ట్ వేసి ఇలా కొంచెం నిమ్మకాయ పిండేయాలి. దీన్ని ఇట్లా మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా అయితే 2 times చేయాలన్నమాట. చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. పీస్ తీసుకొని వాషింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ 2 times. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి యాడ్ చేసుకున్నా ఈ పీసెస్. ఇంకా ఇవన్నీ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అల్లం పేస్ట్, ఇది కారం, ఇది మసాలా, పసుపు, ఉప్పు, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎగ్ వైట్ వేసుకోవాలి. ఓన్లీ ఎగ్ వైట్, ఎగ్లో ఉన్న ఎల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం. అన్నీ మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కి ఎగ్ వైట్ యాడ్ చేయాలా? లాస్ట్కి ఎగ్ వైట్ యాడ్ చేయాలి. ఎగ్ ఎలా రావద్దు అసలు. ఇప్పుడైతే నేను అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారే నోరు ఊరిపోతుంది గాయస్. 1/2 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి గాయస్. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, కొంచెం త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 hour వరకు ఆగాలి. ఇప్పుడైతే 1/2 hour అయిపోయింది. మనం ఫిష్ పీసెస్ తీద్దాం. ఇవైతే మంచిగా మ్యారినేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడు మనం వీటిని ప్యాన్ మీద వేసుకోవాలి. ఫస్ట్ వీటిని స్లిమ్ ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే, స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం. సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలి గైస్. సో ఇప్పుడు మనం ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 10 minutes రోస్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఇందులో 1/2 hour ఇంకా 10 minutes పడుద్ది. ఇప్పుడు నేను ఇందులో 10 minutes చేసావు ఫ్రై. 10 minutes. దాన్ని మరి ఆ ప్యాన్ నుంచి ఇందులోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు? ఈ ప్యాన్ కొంచెం స్టిక్కీగా ఉండే. యాక్చువల్ ఇది శాండ్విచ్ ప్యాన్ నుంచి నార్మల్ ప్యాన్ కి చేసుకున్నావు. నార్మల్ ప్యాన్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ బంద్ చేసి స్పూన్ తీసుకొని అందులోకి వేసాయి. స్పూన్ తీసుకొని
ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటారు. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు నేను మీకు ఇది టేస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది ట్రై చేయబోతున్నాను. సూపర్ ఉంది గైస్. సో ఇది మీరు ట్రై చేయాలి ఇంట్లో కష్టంగా. చాలా బాగుంది. నువ్వు ఫస్ట్ తిన్న తర్వాత రివ్యూ చెప్దులే. ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే కేక్ ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా సూపర్ ఉంది గైస్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.